ఏంది బియ్యం ఇన్నిగానం రాళ్ళు ఉన్నాయి? బియ్యంలో రాళ్ళు ఉండకపోతే నీ తరకాయ ఉంటుందా? నువ్వే కనుక సంపాదించి పెడితే మాకు ఇప్పుడు ఇట్లా కొనుక్కొని తినాల్సిన అవసరం ఏమొస్తాండి? తెలుగు నేను ఏమన్నా అన్నయ్య అట్లా కోపాడబడుతుంది నా మీద. అమ్మ వదిలేస్తాను ఒకపానికి ఎప్పుడే చెప్పినా వేరే కాపురం పెడదాం రా అంటే వద్దని వాడింతకున్నాడు. నీతో ఇట్లా ఎందుకుంటుంది నాకు? వాడినేమంటున్నావే నడిమిట్లా నువ్వు? అయ్యో నా మగుండి తిట్టుకునే స్వేచ్ఛమా నాకు లేకపోయే. అంత కోపం ఎందుకే? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. రారా తమ్ముడా కూర్చో. ఇప్పుడే నర వచ్చింది. ఏందక్క మొదలు పడుతుంది బయటికి కదా. ఏందిరా ఈ భాగవతమైన నన్ను ఒడిచేదారా? ఎప్పుడు ఇదే భాగవతం. దీంతో బంగారు కొడలు దొరికింది నాకు. మరి నేను అడగాలి అక్క మరి రోజు ఇట్లా అయితే. వాడు నీ అల్లుడు సక్కనోడైతే గింతెందుకు ఉండరయ్యాలా? ఉన్నావానే? మా తమ్ముడు వచ్చింది సాయి పెట్టారు అదే ఇంత ఏదో తేడాగా ఉంది. నా చేతిలో ఏం లేదురా తమ్ముడా, ఏం అనుకోకురా. ఏం కదక్క నీ విషయం పోయేస్తా. సరేరా నిమ్మలంగా పోయిరారా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బా ముదరాష్ట్రం మొక్కపోడికి చెప్తే అర్థం కాదు. ఇదేమో నా ఇంట పడుతుంది. దీని బిడ్డ ఒకటి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. హలో, ఎక్కడున్నావు? ఇగో ఇక్కడనే పనిలో నేనే. ఎప్పుడు బిజీగానే ఉండు. నువ్వేమో బయటకు తెల్లారంగానేమో నీ అవ్వ నీ చెల్లెనేమో నా ఎంబడి పడతారు. ఇగో నేను ఇంటికి వచ్చినాక మాట్లాడదా, ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నా. నువ్వు ఉండు. నువ్వు ఎప్పటికీ బిజీగానే ఉండు. తెల్లారంగానేమో రాత్రి అయినాక రా. ఈ పొద్దున్న దాకా నేను రావాలి వీళ్ళతోని. అదేమో వదిలిస్తుంది, ఇదేమో నా వెంట పడుతుంది. ఎందుకే అట్లా సీరియస్ అవుతున్నావు? నిమ్మలంగా ఉండు. సారీ అంటే ఈనాడు వీళ్ళేమో నా ప్రాణానికి ఉన్నారు. ఈయన వేరే కాపురం పెడదామని చెప్తేనేమో వింటే అయ్యపోవు. అసలు ఇప్పటికి ప్రశాంతంగా ఉందని వచ్చి అమ్మ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అయ్యో ఏం లేదు కానీ అమ్మ వాళ్ళు బాగున్నారా? అవి ఏమైనా చెప్పబెట్టకుండా వచ్చినావు? ఏమో అక్క నిన్ను చూడబుద్ధి అయింది, చాలా రోజులు అయిందిగా. మమ్మీ వాళ్ళు కూడా చూసాపు అంటే వచ్చిన. అయ్యో అవునా? మరి ఏమైనా తిన్నావా? తినలేదక్క. అయ్యో ఇలాంటి ఎమోషన్స్ ఎందుకక్క అవన్నీ? వద్దు వద్దు, నాకు వద్దవి. ఏం తాగు. బిర్యానీ చేయను మరి నీకు ఇష్టం కదా. బిర్యానీ నీకెందుకు అంత కష్టము? అయ్యో అట్లా ఎందుకు అంటావురా? చెప్పురా, ఏం కష్టం లేదు. చూసినావా అనే అమ్మ వాళ్ళ చెల్లొసినేమో అట్లా వేసింది, మన మామోసినేమో అట్లా వేసింది. నడుతున్నాయి బిడ్డ, దాని రోజులు నడుతున్నాయి. దానోళ్ళు తొగలాగా మనోళ్ళు తొగలాగా చెప్తాను. మన మామూలు సేమ్ కదా, వాళ్ళ చెల్లె రాగానే స్ప్రైట్ బిర్యానీ అన్ని వేస్తా అంటుంది. అమ్మా బాధగా ఉంది. మీ అన్నగాడు ఒక్కడు మంచోడు అయితే మంచిగా ఉండు బిడ్డ. ఇవన్నీ వేసాలు ఎందుకు? వాడు చక్కనోడు కాక ఇవన్నీ బాధలు పడాల్సి వస్తాను. అంతేగా. సరే అక్క, అమ్మ నేను బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. అప్పటి వరకు నువ్వు బిర్యానీ చేస్తానుగా. సరే అక్క చెయ్యి. సరే నీ మరి తొందరగా రా, లేట్ చేయకు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అగో మళ్ళేమో గుసగుసలు పెడతారేంది? నా వాళ్ళు రాగానే గుసగుసలు వస్తాయి, అన్ని వస్తాయి. నేనేమన్నానే నీ వాళ్ళు వస్తే? నా వాళ్ళు రాగానే అన్ని గుసగుసలు పెడతారు, లోపలికి పోతారు. ఎప్పుడు లేదు నీ బిడ్డతో బాగానే గుసగుసలు పెడుతున్నావు కదా. నా తమ్ముడు గానులు వస్తే సుక్క నీళ్ళు అన్ని పోతుంది. నాకు అనిపించదా? అవో గిదే ఏడుపు, గీ ఏడుపు వల్లనే ఇంకా ఇంకా మేమేమన్నామే? సాగంటే నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. ఏంది దాన్ని ఏమన్నామనే? ఒక్క క్షణం కూడా నేనుండా. నన్ను అడవారు, నా వాళ్ళు అడవారు. గీయాల అవుతుంది, సాయంత్రం అవుతుంది, అది ఎటు పోతుంది ఏం కదా. గీయాల పోతే అందరు మనం వేసి ఉంచుతారు నోట్లే. ఏమో అమ్మ, ఆమెకి వెళ్ళాలి, వానికి వెళ్ళాలి, ఆమెకి వెళ్ళాలి. ఏం చేద్దాం? అంతేగా అంతేగా.
ఈ జన్మలు చేసుకున్న కర్మనో ఏమైంది ఇప్పుడు దీంతో ఇట్లా. ఇప్పుడు వాడు వస్తే ఏమనుకుంటాడు, నాతో లొల్లి పెట్టుకొని పోయింది నేనే పంపించిన అనుకుంటాడు. అయినా ఎందుకుగా నా వల్ల భార్య భర్తల మీద లొల్లులు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. నేను నా బిడ్డ ఎక్కడికన్నా పోతాం. వాళ్ళ సంతోషమే నాకు కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.